క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను. ఏదైతే నీ జీవితం బాగుపడదు, ఇంకా నన్ను ఎవరు బాగు చేయలేరు, నా పరిస్థితి ఎవరు బాగు చేయలేరు, నా కుటుంబాన్ని ఎవరు బాగు చేయలేరు అని ఏ విషయాన్ని బట్టి అయితే నువ్వు కృంగిపోతున్నావో, అది శారీరక బలహీనత కావచ్చు, కుటుంబ శోధన కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, బాగు చేసే దేవుడు నీకు ఉన్నాడండి. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను. నువ్వు పెడుతున్న ప్రతి మొదలు నేను ఆలకిస్తూ ఉన్నాను, నేను అంగీకరించి ఉన్నాను. నువ్వు ప్రార్థన నిన్ను అంగీకరించి నేను నిన్ను బాగు చేస్తానని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి నువ్వు పెడుతున్న ప్రతి మొర దేవుడు ఆలకిస్తున్నాడు. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు దేవుడు చూస్తూ ఉన్నాడండి. నీ మొరను ఆలకించి నీ కన్నీరు చూస్తున్న దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను. మనుషుల వల్ల కాకపోవచ్చేమో దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబాన్ని బాగు చేయుటకు, నీ ఇంట్లో ఉన్న వ్యక్తులను బాగు చేయుటకు, అది శారీరకమైన బాగు కావచ్చు, ఆత్మ సంబంధమైన బాగు కావచ్చు, ఆర్థిక సంబంధమైన భాగము కావచ్చు, అది ఎలాంటి బాగైనా కావచ్చు అండి. పడిపోయిన స్థితిలో ఉన్నావా, చెదిరిపోయిన స్థితిలో ఉన్నావా, సరిచేయలేని స్థితిలో నువ్వు ఉన్నావా, బాగు చేయవాడు నీకున్నాడు. కాబట్టి అధైర్యపడుకుని ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోక నీ పరిస్థితులను బాగు చేసే దేవుడి మీద ఆధారపడి అట్రీతిగా నీ యొక్క ప్రార్థన ఆలకించి నీ జీవితాన్ని బాగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాద కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలకు వస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. చెదిరిపోయిన వారి కుటుంబాన్ని, ఆయా తండ్రి అలిసిపోయిన వారి జీవితాన్ని బాగు చేయవాడు నీవు. వారికి కావాల్సిన ప్రతి అవసరతని నామలో తీర్చి వారి జీవితాలను బాగు చేసి వారి ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.